అండి నేనైతే ఈరోజు ఎర్రపప్పుతోని కిచిడి అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 1.5 గ్లాసుల బియ్యం అయితే వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ అయితే ఎర్రపప్పునైతే వేసుకోవాలి. ఈ బియ్యంని ఎర్రపప్పుని మంచిగా కడిగేసుకొని వాటర్ అయితే పోసుకొని ఉంచుకోవాలి కొద్దిసేపు. అప్పుడు ఎర్రపప్పు కూడా నానుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిరపకాయలను చీరుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నట్టు టమాటాలను కూడా వేసుకోవాలి. ఇవి 2 మీడియం సైజ్ టమాటాలు. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఎర్రపప్పు కడిగేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూతనైతే పెట్టుకొని విజిల్ కూడా పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే తీసుకోవాలి. ఎయిర్ మొత్తం పోయాక కుక్కర్ మూతనైతే తీయండి. చూడండి, సింపుల్గా చేసాం కదా, చాలా బాగా వచ్చింది కదా. కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకోటి దీని కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు అండి, చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.